నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. సో, సంవత్సర పాలన కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు అంటా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మనం చూస్తామో వీటన్నిటి గురించి కూడా చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా వస్తారు సంవత్సర పాలన? సక్సెస్‌ఫుల్ అని ప్రభుత్వం చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే ఏం చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల కానీ, విద్యార్థులు కానీ, దళిత బహుజనులు కానీ, నిరుద్యోగులు కానీ నోట్ల మట్టి కొట్టినటువంటి నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి చేసేటువంటి అన్నీ కూడా పిచ్చోని చేతిలో రాయి లెక్క ఉన్నది. రేవంత్ రెడ్డి ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఆక్రమణ కేసులు పెట్టాలి, జైలు పంపాలని చెప్పేసి ఒక కుట్ర రాజకీయాలతోటి, క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి మార్పు అని ఎంత గట్టిగా అనుకున్నారో, రేవంత్ రెడ్డి మార్పు పక్కన పెట్టేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేసి మరోసారి చరిత్ర ద్రోహిగా అయినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేడు. తెలంగాణ ఉద్యమం లేడు. అప్పుడు సమైక్యాంధ్ర చేతులు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ఎవరైతే రచయితలు కానీ కవులు ఉన్నారో వాళ్ళ మీద విషయం కక్కే ప్రయత్నం, చిలిపి చేష్టలు చేసుకుంటూ ఈరోజు ఈ భారతదేశంలో అట్టల్లి ఫెయిల్ అయిన సీఎం అంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటా ఉన్నాడు. ఏ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు బ్రదర్? ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ద్రోహుల పాలన, విద్యార్థి నిరుద్యోగుల ద్రోహుల పాలన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహారం. ఎక్కడండి ఏడాదిలో 420 420 హామీలు ఇచ్చి అమలు చేయకుండా నువ్వు పొద్దున్న లేస్తే జైపూరు, పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతావు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద నువ్వు చేస్తూ ఉంటావు. ఆదానితో నీ సంబంధం ఏంటంటే పార్లమెంట్లో ఆదానిని అడ్డుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ. ఇక్కడ నువ్వు ఇక్కడ ఆదాని గ్రూపు కంపెనీ చూసుకొని ఆదానికి ఎంటేసుకున్న వ్యక్తి నువ్వు. నల్గొండ జిల్లా రామన్నపేటలో అక్కడ ప్రజలు మాకు సిమెంట్ పరిశ్రమ వద్దు బాబు అని చెప్తే అక్కడ నిర్దాక్షిణ్యంగా సిమెంట్ కంపెనీ పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఈరోజు నువ్వు అక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. లగ్గిచెర్లలో అక్కడ కూడా ఫార్మా కంపెనీ, నీ సొంత అల్లుడు నువ్వు ఎవరికైతే బిడ్డనిచ్చినావో నీ యొక్క బిడ్డ భర్త పేరు మీద లగచెర్లలో కూడా నీ కొడంగల్ నియోజకవర్గంలో భూములు గుంజుకొని అక్కడ ఉన్నటువంటి దళితులు, బహుజనులు, గిరిజనుల భూములు గుంజుకొని వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాత్రి వాళ్ళ ఇంటి మీద దాడులు వేసి వాళ్ళ మీద అక్రమ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినాం. అటెంప్ట్ మర్డర్ కేసు ఎవరితో పెట్టించినావు? ఆ లోకల్లో మీ పిల్లలతో పెట్టించినావు. వాళ్ళందరూ ఇలా 30 రోజుల నుంచి జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు. నువ్వు ఒక నియోజకవర్గాన్ని కవర్ చేసుకునే నాయకునివి. ఒక నియోజకవర్గంలో ప్రజలని వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు తెలుసుకునే వ్యక్తివి నువ్వు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది సిగ్గుపడతా ఉన్నాం. నువ్వు లగ్గిచెర్లలో ఫార్మా కంపెనీ, ఎంతసేపు నీకు ఫార్మా కంపెనీ కావాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలి. నీ తమ్ముళ్ళు నువ్వు అంటున్నావు కదా నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా, రాజ్యాంగాన్ని అమలవుతాను. నీ తమ్ముళ్లకు ఏ రాజ్యాంగ ప్రకారం పదవి ఉందని చెప్పేసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వాగతం తెలిపి చెప్పాలి. నువ్వు తమ్ముంటే వికారాబాద్ జిల్లా కలెక్టర్ని నీ అన్నకు తిరుపతి రెడ్డికి ఏ విధమైన పదవి ఉందని చెప్పేసి స్వాగతం పలుకుతాడు. భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ తమ్మునికి పదవి ఉందా? నీ అన్నకు పదవి ఉందా? నీ తమ్ముళ్ళు, నీ అన్నలు ఈ యొక్క రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తూ ఉన్నారు. ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ బడుగు బలహీన భూములు ఉన్నాయో గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీ అడుగుతా ఉన్నా, ఈ మీరెడ్డిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నీ కొండారెడ్డిపల్లిలో సాయి రెడ్డి అనే ఒక మాజీ సర్పంచి నీ మీద సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. నువ్వు అంటున్నావు కదా భారత రాజ్యాంగం ప్రకారం అని. భారత రాజ్యాంగం ప్రకారం నీ మీద ఏ కేసు బుక్ అని చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, చెప్పాలి. నువ్వు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టర్, ఆయన సినిమా చూస్తాను పోయినప్పుడు అక్కడ యాజమాన్యం, ఆ యొక్క సినిమా టాక్స్ యాజమాన్యం ఆ లోకల్ పిఎస్ లెటర్ పెట్టింది, పలానా నాడు సినిమా హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో వస్తున్నాడు, సినిమా చూస్తానికి వస్తుందని చెప్పిండు. వచ్చిన సందర్భంలో లోకల్లో ఉన్న పోలీసు వాళ్ళు సరైన బందోబస్తు ఏర్పాటు చేయక ప్రజలు చాలా మంది రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. అది చాలా దురదృష్టకరం, ఎవరైనా బాధపడిన విషయమే. హోంమంత్రి ఉన్నటువంటి నువ్వే కదా, ఈ రాష్ట్రానికి హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. నీ శాఖ ఫెయిల్ అయింది కదా. నీ పోలీసు వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా అక్కడ ఒక పేద మహిళ చనిపోయింది. దాన్ని కూడా నువ్వు అల్లు అర్జున్ మీద వేసేసి దాంట్లో ఏ లెవెల్ ఉన్నటువంటి అల్లు అర్జున్ నిన్ను తీసుకుపోయి జైలు వేయించినావు. నువ్వు ఒక సైకోలుగా బిహేవ్ చేస్తూ ఉన్నావు. ఒక ప్రజాపాలన, ఒక దక్షత ఉన్న నాయకులు లెక్క వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారు. ఎవరి మీద వాళ్ళ మీద పట్టేసి
నువ్వు ఒక కాన్స్పిరసీ తోటి కుట్రతో నీ అహంకారమే నేను నాశనం చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. తెలంగాణ ప్రజలందరితో సఖ్యతగా ఉండు. తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం. ఇక్కడ బతుకమ్మ పండుగకు సంబంధించి రాష్ట్రంలో 70% మహిళలు ఆడరు అని చెప్పి కూడా స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మనం చూసినాం. దాంట్లో బతుకమ్మ లేకపోవడము, కిరీటం కానీ, వడ్డాలం కానీ తల్లిని అగౌరవించే విధంగా ఉంది అని చెప్పి కూడా మీ కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా కొంతమంది మూర్ఖులు తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు ఎమ్మెల్యేలు. కొంతమంది తెలంగాణ రాష్ట్ర వద్దన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ద్రోహులు. ఇవాళ కూడా ఈ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు కూడా కఠినంగా ఉన్నారు. ఆయన అనుచరులకు పెద్దగా ఆయనకి ఏ ఆలోచన ఉందో వీళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. తెలంగాణ తల్లి ఈరోజు ఎవరో స్థాపించింది కాదు కదా. గతంలోనే తెలంగాణ రచయితలు, మేధావులు, కళాకారులు, తెలంగాణ ప్రజలు, జర్నలిస్టు మిత్రులు అంతా కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనా చేసినటువంటి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు సాధించడం జరిగింది. ఇది వాస్తవం. అన్ని ఆల్రెడీ అఫీషియల్గా గవర్నమెంటే అనౌన్స్ చేసింది. దాని రేవంత్ రెడ్డి కావాలని అక్కడ ఈయన ప్రభుత్వాన్ని మార్చాలనే కోణంలో ఈయన తెలంగాణ తల్లి ఒక రూపాన్ని మార్చడం అంత మాత్రాన ఈయన పెద్ద చేసిందేం పెద్ద ఘనకార్యం కాదు. రేపటికైనా బరాబర్ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ గారు సాధేదో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వస్తుంది. ఈ యొక్క తెలంగాణ తల్లి ఏదో మార్చిండో ఆ తెలంగాణ తల్లి విషయంలో కేటీఆర్ గారు చెప్పినట్టు గాంధీ భవన్ పంపించే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. సార్ ఒక నిమిషం వినండి సార్. ఇప్పుడున్న తెలంగాణ తల్లి వాస్తవానికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారని చెప్పేసి అందరు యావత్ తెలంగాణ ప్రజలు కానీ అంటూ ఉన్నారు. ఇంకోటి బతుకమ్మ గురించి అంటూ ఉన్నారు. సార్ మీరు చరిత్ర చదవని మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. చరిత్ర చదవని మూర్ఖుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉంటే తెలుస్తుంది బతుకమ్మ గురించి. నువ్వు తెలంగాణ ఉద్యమే లేవు కదా, దానికి ఎట్లా తెలుస్తుంది బతుకమ్మ గురించి? ఈరోజు ఆయన ఏమంటుండు బతుకమ్మ ఇంకోరు ఆడదని చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి తెలుసుకో ఒకసారి. తెలియకుంటే నైజాం సర్కార్ నుంచే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఆడే సాంప్రదాయం ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చిన సాంప్రదాయం కాదు. ఎవరో చేస్తే ఎవరో కాదు. ఏ వ్యవస్థలో కూడా ఇది ఒక తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, తెలంగాణ ప్రజల సంస్కృతిని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఈరోజు బతుకమ్మ ఆడే సందర్భం. మీరు కావాలనే బతుకమ్మ తీసేసి ఆ కోదండ రామన్ అనేటోడు, తర్వాత ఆకునూరు మురళి అని, తర్వాత కొంతమంది మీ మధ్యకాలంలో సోకాలు తెలంగాణ వాళ్ళు మీ పెద్ద అంతే ఎవరు చెప్పుకొని తిరుగుతున్నావు. ఆ మూర్ఖుల మాటని నువ్వు ఒక పెద్ద మూర్ఖుని తయారు కాకని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు.